ఈరోజు వీడియోలో బొబ్బట్లు భక్షాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అలాగే గోధుమ పిండిని కలిపెట్టుకోవాలి. మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు. బెల్లాన్ని కరిగించుకోవాలి. 2 కప్స్ శనగపప్పుకి నేను 1.5 కప్ బెల్లం యూస్ చేశాను. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకునే వాళ్ళు 2 కప్స్ యూస్ చేసుకోవచ్చు. ఇలా పప్పు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి, వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు. అలాగే మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇలా వడకట్టుకోవాలి, ఏమైనా డస్ట్ ఉంటే వస్తుంది. ఉడుకుతుండగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి. మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించాలి. చూడండి, ఇలా మెత్తగా అయ్యి చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి చల్లారిన తర్వాత. అలాగే ముందుగా కలిపెట్టుకున్న పిండిని కూడా చిన్న చిన్న బాల్స్ వేసుకొని చిన్న చపాతీ సైజ్ ఒత్తేసుకొని దాంట్లో పూర్ణం పెట్టేసి ఫిల్ చేసుకోవాలి. మామూలుగా బటర్ పేపర్తో కూడా ఆయిల్ వేసి చేసుకోవచ్చు. ఇలా కూడా చపాతీలాగా పిండి వేస్తూ చేసుకోవచ్చు. పల్చగానే వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. పెనం వేడెక్కిన తర్వాత మనం ఈ భక్షాలని రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి. బాగుంటుంది, నెయ్యి వేస్తే మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చాలి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ 100 సబ్స్క్రైబర్స్, యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఉగాదికి ఇది చాలా స్పెషల్ స్వీట్ కదండి. తెలంగాణలో అయితే భక్షాలు అంటారు. మీ సైడ్ ఏమంటారో వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. చూడండి, ఇలా సాఫ్ట్గా వస్తాయి. నార్మల్ డేస్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఉగాదికే కాకుండా పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.